ప్రజల మనసును చిరస్థాయిగా గెలుచుకున్నటువంటి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున వివిధ సేవా కార్యక్రమాల ద్వారా మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి రోగులకు ఉపయోగపడేటటువంటి విధంగా పరికరాలను అందజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకందరికీ తెలిసినటువంటి విషయమే, విజన్ అంటే ఏదో గ్రాఫిక్స్ కాదు, పేపర్లకు టీవీలకు పరిమితమైనటువంటిది కాదు. విజన్ అంటే భవిష్యత్తు తరాలకి ఒక దిక్సూచిలాగా ఇవాళ మనం చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చేసినటువంటి సజీవ సాక్ష్యాలుగా భావిస్తూ ఉన్నాం. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సుదీర్ఘమైనటువంటి పాదయాత్రల్లో భాగంగా ఆయన వేసినటువంటి ప్రతి అడుగు కూడా ఒక చరిత్ర అయింది. ఆయన వేసినటువంటి ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికిందనేసి తెలియజేస్తూ, ఆయన యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా లాంటి పరిస్థితులు గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా అభివృద్ధి, అంటే దాదాపు 15,000కు పైగా సచివాలయాలు కావచ్చు, 12,000కు పైగా విలేజ్ క్లినిక్లు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా పారిశ్రామిక కారిడార్ కావచ్చు, విజయవాడ నందు డయాఫ్రమ్ వాల్ కావచ్చు, కర్నూలు హైకోర్టు కావచ్చు, హైకోర్టు బెంచ్ కావచ్చు, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, 30 లక్షల మందికి అక్కచెల్లెమ్మలకు శాశ్వతమైనటువంటి ఇల్లు నిర్మించడం కావచ్చు, మహిళా సాధికారతను కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక పక్క సంక్షేమము, మరొక పక్క అభివృద్ధిని ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా చేసి నిరూపించినటువంటి గొప్ప మనసున్నటువంటి మానవతావాది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ రాష్ట్రంలో మరొకసారి రెపరెపలాడించడానికి ఈ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరి సమన్వయకర్తల సమక్షంలో మునుపెన్నడూ లేనటువంటి విధంగా కష్టపడి యువతంతా పనిచేస్తామని తెలియజేస్తూ, మరొకసారి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జగనన్న. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎవరితోనైనా ఎక్కడైనా ఎలాంటి పోరాటమైనా చేసేటటువంటి గొప్ప దమ్మున్నటువంటి నాయకుని ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకందరికీ ఒక గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా సారీ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధిని అంతో ఇంతో మేము సరిగా చెప్పుకోలేకపోయినందువల్లనే గతంలో కాస్త ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. మరొకసారి అటువంటి ఇబ్బందులు లేకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక తాటిపైన నిలబడి ఆయన చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకుంటూ, మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అవినీతిని కావచ్చు, ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని కావచ్చు, ప్రజలకు విశదీకరించే విధంలో ముందుండి పోరాటం చేస్తామనేసి ఇతనికి తెలియజేస్తూ, ఈ జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున పాల్గొని అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.